ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? అందరూ కూడా చక్కగా దేవుని కృపలో దేవుని దయలో వర్ధిల్లాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని మీరు దేవుని వాక్యం దగ్గరికి వచ్చారా? మరి ఏదైనా సమస్యలో దేవుని వాక్యం వింటారు. చాలామంది ఎందుకు వాక్యం వింటారంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వాక్యం వింటూ ఉంటారు. సమస్య రానంత వరకు వాక్యం దగ్గరికి రారు. యేసు ప్రభు వారిని అస్సలు పట్టించుకోరు. కానీ చాలామంది సమస్యలు రాగానే ప్రభు పాదాల దగ్గరికి వస్తారు. సరే, మంచిది, అలా వచ్చిన సంతోషమే. మరి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాలు, ఇవ్వబోతున్న వాగ్దానాలు, దేవుడు నిన్ను ఆదరించబోతున్న విధానం ఎంతో ఘనమైంది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19వ వచనం, నీ కనులు చూచిన గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలము, చాచిన చేతిని బావుగా జ్ఞాపకం చేసుకునము. నీకు భయం పుట్టించున్న జనులందరికీ నీ దేవుడిని యెహోవా అలాగే చేయను. అర్థమవుతుందా? దేవుడు మన కనుల గొప్ప శోధనలు, సూచక్రియలు, మహత్కార్యములు చేసేవాడు. అలా చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. కాబట్టి మన కనుల ఎదుటే చేస్తాడు అద్భుత కార్యాలు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి దేవుని కృప తోడై ఉండును గాక. కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. చక్కగా మీరు కామెంట్స్లో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు చక్కగా కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తూ వస్తాం. ఈరోజు కూడా మీ కొరకు మేము తప్పగా ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. మీ పేరు, మీ సమస్య ఏంటో చక్కగా కామెంట్స్లో తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తారు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానంలోని ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ఇది దేవుడు నిశ్చయించినటువంటి విధానం. దేవుని యొక్క ప్రేమ ఇది. దేవుడు తన మనసులోని మాటను తన ప్రజలతో చెప్తున్నాడు. దేవుడు ప్రేమించేవాడు, ఆశీర్వదించేవాడు, అభివృద్ధి చేసి దీవించేవాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. ఎప్పుడు అంటే దేవుని యొక్క విధులు విని వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు ఈ భూమి మీద తాను చేసిన నిబంధనను నెరవేర్చడానికి కృప కలిగిన వాడు. అంటే కేవలము ఏదో నేను నడుచుకున్నాను నాకు ఇవ్వని చెప్పడానికి కాదు. దేవుడు తన కృపను బట్టి నిన్ను ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, దీవిస్తాడు. అంటే ఎట్లాగూ అంటే నువ్వు ఏదో గైకొన్నావు, నిన్ను ప్రభు ప్రేమించాలా? ఎంత దౌర్భాగ్యమో తెలుసా? మనం ఈ భూమి మీద ఎంతో దౌర్భాగ్యంగా జీవిస్తూ వచ్చాం. ఆదికాండం 6వ అధ్యాయం, మానవుడు చెడిపోయాడు, పాడైపోయిన ఈ మానవుడు ఎంతవరకు దేవుని అనుసరించగలడు? సరే, ఏదేమైనప్పుడు దేవుడు ఎలా ప్రేమించగలుగుతున్నాడంటే కేవలం తన కృపను బట్టి మాత్రం. మనమేదో గొప్ప వాళ్ళమని, గొప్ప జనమని, కేవలము దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ప్రియమైన వాళ్ళారా సర్వజనముగా, అంటే క్షమించండి, స్వకీయ జనముగా మనల్ని చేసుకున్నాడు. అందుకే చెప్తాడు అక్కడ 8వ అధ్యాయం 7వ వచనంలో, మీరు సర్వజనము కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా.
అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడిని, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడునని. అర్థమైందా? 1000 తరముల వరకు కృప చూపేవాడు ఆయన. మనం విస్తార జనమని, ఏదో గొప్పలమని ఆయన మనల్ని ప్రేమించట్లేదు. అర్థమైందా? కేవలం తన కృపను బట్టి మాత్రమే ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు, అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, ఇట్లాగూ దీవించాలి అనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న, ఈ వాగ్దానపు మాటలు వింటున్న తమ్ముడు, చెల్లి, అక్క, పెద్దలారా, సేవకులారా, సహోదరులారా, గమనించండి. దేవుడు తన ప్రజలను ప్రేమించాలనుకుంటున్నాడు. నిన్ను ప్రేమిస్తాడు. అర్థమైందా? దేవుడు నిన్ను ప్రేమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీకు మంచి ప్రాంతాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే క్షమించండి, ఇందాక 8వ అధ్యాయం అన్నాను, 7వ అధ్యాయం మనం చదివేది. 8వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. అంటే మంచి ప్రాంతాన్ని దేవుడు వారికి. 7వ అధ్యాయం ఎంత చక్కగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా బైబిల్లో నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. దేవుడు ప్రేమించి, దేవుడు ఆశీర్వదించి, దేవుడు అభివృద్ధి చేసి, దేవుడు దీవించిన కుటుంబాన్ని గురించి కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి, మనం ఇస్సాకు దగ్గరికి వస్తాం. నేను కొద్ది మాటలు మీకు చెప్పి ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము. ఎన్నో పరిస్థితులు ఇస్సాకు జీవితంలో ఎదురవుతూ వచ్చినాయి. ఇస్సాకును దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇస్సాకు తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడులే కానీ. కాబట్టి ఇస్సాకును ప్రేమించగలిగే భార్య వచ్చింది. ఇస్సాకు భార్యను ప్రేమించడం ఒక ఎత్తు అయితే, ఇస్సాకును ప్రేమించగలిగి ఇస్సాకును చక్కగా చూసుకునేటువంటి భార్య కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే. అంటే భార్య కూడా దేవుని కృపను బట్టి మాత్రమే మంచి భార్యలు దొరుకుతారు. అంత ఈజీగా దొరకరండి. నువ్వు తపస్సు చేసినా దొరకరు. దేవుని కృప లేకపోతే, నువ్వు దేవుని కృప మీద ఆధారపడకపోతే, నేను చదివాను, ఆ వాక్యం చదివానా? ఆదికాండం 24వ అధ్యాయము 26, 27 కలిసి ఉన్నాయి. ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినెను. త్రోవలో ఉండగానే ఆయన తన కృపను సత్యమును చూపటం మానలేదు. ఆయన కృపా సత్యములు లేకపోతే, నిన్న చెప్పాను కదా కృపా సత్యములని. ఆయన కృపను సత్యమును చూపి ఇస్సాకు భార్యను ఎలియాజరు ద్వారా దేవుడు సిద్ధపరిచాడు. అర్థమైందా? దేవుడు ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఇస్సాకును ప్రేమించడమే కాదు మిత్రులారా, మంచి భార్యని సిద్ధపరిచి చక్కగా తన కుటుంబాన్ని నిజంగా ప్రేమించడమే కాదు. 31వ వచనం, లాబాను, యెహోవా వలన ఆస్వాదింపబడిన వాడ లోపలికి రమ్ము. అంటే చూడండి, ఎలియాజరే ఆస్వాదించబడిన వాడైతే చూడు ఎంత మంచి మాట చూడండి. ఇక అబ్రహాము, తెలీదా మనకు అబ్రహాం గురించి? అర్థమైందా? అబ్రహాం ఎంత ఆస్వాదించబడ్డాడో, ఎంత దీవించబడ్డాడో మనకు తెలియదా? అయ్యో, ఎంతో దీవించబడినవాడు అబ్రహాం అంటేనే, ఎంతో ఆస్వాదించబడ్డాడు. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. మిత్రమా,
అర్థమైందా? ఆ, ఆయన ఆస్వాదించడమే కాదు, చూడండి క్రమక్రమంగా ఇస్సాకును దేవుడు ఎంత ఆస్వాదించాడో మనకు బాగా తెలుసు, సుపరిచితం మనకి. ఆదికాండం 26వ అధ్యాయంలో ఆ క్రమక్రమ 26:12 ఇస్సాకు ఆ దేశమును ఉన్నవాడే ఇత్తనం వేసి ఆ సముద్రం నూరంతర ఫలం పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించడు గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అబ్బాయి ఎంత మంచి మాట. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, సేవకుడా, ప్రభుని ఆస్వాదించాలయ్యా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని ఆ దేశస్థులు కూడా చెప్పగలిగారయ్యా. దేవుడు ఆస్వాదిస్తాడు నాయన, దేవుడు దీవిస్తాడు. అర్థమైందా? అందుకే చెప్పాడు, నేను నీకు తోడేవి నిన్ను ఆస్వాదిస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు మర్చిపోలేదు. చెప్పిన ఆ ప్రాణప్రియుడు. కాబట్టి ఆశీర్వదించడమే కాదు, దీవించడమే కాదు, అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అవును, ఈరోజు చాలామందికి అభివృద్ధి లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే. అభివృద్ధి అవసరం, విస్తరించడం అవసరం. అంటే ఒక 20 మంది పిల్లలు కనేయాలని కాదు, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంతానాన్ని మనం వృద్ధిలోనికి తీసుకురావాలి. సేవ అభివృద్ధిలోనికి రావాలి, పరిచర్య అభివృద్ధిలోకి రావాలి, కుటుంబము ఆత్మీయ అంతస్తులో అభివృద్ధిలోకి రావాలి. ఆరంభం బాగానే ఉంటుంది, ముగింపుకి వచ్చేసరికి అభివృద్ధి ఉన్నది ఏముండదు. అక్కడ 10 మంది ఉన్న వాళ్ళు 5 మంది అవుతారు, 5 2 అవుతారు. 100 మంది ఉన్న సంఘం 50 మంది విడిపోతున్నారు, సంఘాలు చీలిపోతున్నాయి. ఆదిమ అపోస్తలు ఎంత అభివృద్ధి చెందారో తెలుసా? అపోస్తలు నానాటికి దినదినము వారి అభివృద్ధి చూస్తే ఇక ఎంత ఆనందం వేస్తుందంటే, వారు వాక్యం ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలందరూ ప్రతి దినము కూడా అనుదినము రండి. ఆ మాట చదువుతాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం, 47వ వచనం. ఆనందముతోనూ నిష్కాపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నెను. అర్థమైంది? ఒకరోజు అనుదినము కూడా వారు ఎంతగానో ఆత్మలో వర్ధిల్లుతూ వస్తున్నారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 4వ వచనం, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంటే అభివృద్ధి అంటే దేంట్లో కావాలి? సంఘము ఎక్స్టెన్షన్ చేయబడుతూ, అంటే ఆత్మలు పెంచబడుతూ రావాలి. కాబట్టి ఇరుకు మార్గం, విశాల మార్గం అని ఉన్నాయి. మరి విశాల మార్గంలో ఎక్కువ మంది వెళ్తారు. అయితే మనం చేయాల్సింది ఒకటే, సంఘము ఖచ్చితంగా దేవుడు తన కృపలో అభివృద్ధి చేస్తాడు. అర్థమైందా? 4,000 మంది అట్లా ప్రతి దినము కూడా సంఘము దేవుని వాక్యములో అభివృద్ధి చెందుతూ బలపరచబడుతూ అనేకులు రక్షణ పొందుతూ వచ్చారు. యేసు క్రీస్తుని బోధిస్తూ వచ్చారు. ప్రియమైన వాళ్ళ అర్థమైందా? యేసు ప్రభువారిని బాహాటముగా బోధిస్తూ వచ్చారు. అందుకే వారు సంఘం కొరకు ఎంతో ప్రయాసపడిన వారు. సంఘం కోసమే, సంఘం యొక్క అభివృద్ధి కోసమే. ఈరోజు మనం కూడా దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ఆస్వాదించబడి చదువుతాను. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 31వ వచనం, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, అంటే కట్టబడుచు. సంఘము కట్టబడాలండి, అదే అభివృద్ధి అంటే. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఏం చేయబడాలంటే నువ్వు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే సంఘముగా కట్టబడాలి. క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. ఎంత విస్తరిస్తుంది చూడండి. కాబట్టి ఇలా మనం ప్రభువులో విస్తరించుటకు, ప్రభువులో దీవించబట్టకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రభు మనల్ని ప్రేమించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీరు చూపిన కృపకై స్తోత్రాలు నాయన. మేమేదో గొప్ప వాళ్ళమని మీరు మమ్మల్ని ప్రేమించలేదు, కానీ కేవలం నీ కృపను బట్టి మాత్రమే ప్రేమిస్తూ వచ్చారు. స్తోత్రాలు. ఆస్వాదిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు.
ఆయన దీవిస్తూ స్తోత్రాలు. ఇస్సాకుని ఎలా అయితే అభివృద్ధి చేశారో అలా మా జీవితాలు కూడా ఆశీర్వాదంలో అభివృద్ధిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి, మా ప్రియులందరి కొరకు ముఖ్యంగా సంఘముగా మేము అభివృద్ధిగా కట్టబడడానికి సహాయం చేయండి. నన్ను కనికరించమని ప్రార్థన చేస్తూ చెల్లి శార కుటుంబాన్ని కూడా ఆదరించండి. కృపలో జ్ఞాపం చేసుకోవాలని ప్రార్థన చేసి విజయరావు గారి వ్యాపారం కొరకు ప్రార్థన చేసిన ఆయన కనికరించండి. ఆయన రాజారావు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన కనికరించండి. ఆయన కొత్తగా ఈ వాక్యం వింటున్న వారందరి కొరకే మీకు ఎంతో వందనాలు. అందరిని కూడా ఆదరించండి. నా ప్రభా శ్రీవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కనికరించండి, తన అవసరాలు తీర్చండి. అయ్యా కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నా ప్రభా, నా ప్రభా కనికరించండి. నీ కృపను దయను నేను కోరుతా ఉన్నాను. నా తండ్రి, నేను అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు అని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. నేను కనికరించండి. ఈ విధంగా మా ప్రియులు ప్రార్థన అవసరం కోరుతున్నవారు సోదరి ప్రతిభ తన గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాయనా జ్ఞాపం చేసుకునండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నట్టు పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి ప్రభు. అదే సమయంలో తపిత గారి యొక్క నాయన తన సహోదరుడు తన భర్త కొరకై నాయన జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నా. జాబ్ కొరకు ఎదురు చూస్తున్నారు. మీ చిత్తమైతే నేను కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కనికరించండి. ఈ విధంగా నా తండ్రి, ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరుతూ ఉన్నారో వారి ప్రతి అవసరత అక్రత తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ నేను ఇంకా ఎవరైతే నేను మా ప్రియులందరి కొరకై వారి అవసరాలు తీర్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించడం వేడుకున్నాం తండ్రి. ఆమేన్.